కాజ్ లిస్ట్లో మొదట 2 పిటిషన్లు, మధ్యలో 2 పిటిషన్లు, చివరిలో 2 పిటిషన్లు ఉన్నాయన్న విషయాన్ని కోర్టు ముందు ఉంచారు. అయితే 6 పిటిషన్లు ఒకేసారి వింటామన్న హైకోర్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. అసలు ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించింది. అయితే షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అలాగే జీవోను 9ని ప్రభుత్వం రిలీజ్ చేసింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి జరిగినటువంటి విచారణ అంశాన్ని కూడా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. అలాగే హైకోర్టులో తేల్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి లాయర్లు తీసుకువచ్చారు. అయితే ఇవన్నీ అంశాలు విన్న ప్రధాన న్యాయమూర్తి విచారణను అన్ని పిటిషన్లకు సంబంధించి విచారణను 12 గంటలకు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటి వరకు స్టార్టింగ్లో ఉండేటువంటి అడ్మిషన్ స్టేజ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా వింటామని చెప్పారు. దీనికి సంబంధించి లాయర్లతో మాట్లాడారు. ఐటమ్ నెంబర్ 42 ఇందులో ఇంటీరియర్స్ చాలామంది ఇంటీరియర్ అయ్యేందుకు పెటిషన్స్ వేయడం జరిగింది. సో ఈ పెటిషన్స్ అన్ని కూడా కలిపి వింటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 విషయాలు 3 క్వశ్చన్లు వేయడం జరిగింది. ఒకటి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు సంబంధించి వివరాలు అడగడం జరిగింది. అయితే అభిషేక్ సింఘ్వి గారు సీనియర్ వర్చువల్గా అయ్యారు. వారు ఈ విషయాన్ని క్లారిఫై చేశారు. సుప్రీంకోర్టులో అబ్సల్యూట్లీ డిస్మిస్ అని చెప్పారు. సో సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఇంకో విషయం ప్రస్తావించడం జరిగింది. వెకేషన్ కోర్టులో వేశారు, మన ఇంటీరియర్ ఆర్డర్స్ ఉన్నాయా ఇందులో. సో వాటికి సంబంధించి ఎలాంటి ఇంటీరియర్ ఆర్డర్స్ లేవనేది ఏజీ గారు క్లారిఫై చేశారు. ఆ తర్వాత ప్రిఫర్ టు ఫైల్ ఎన్ని కౌంటర్ అని అడిగారు ఏజీ గారు అని చెప్పారు. అంటే ఆ డైరెక్షన్ ఏమైనా ఇచ్చారా అని ఆ సమ్మర్ వెకేషన్ మొత్తం మీద అన్ని కేసులు కూడా 12-30 మధ్యన అన్ని ఇంప్లీడ్ అయ్యేందుకు వచ్చినటువంటి వాళ్ళు అన్ని పెటిషన్స్ 12-30 మధ్యన వింటామని ఎంఎస్ నెంబర్ 9లో సైంటిఫిక్ ఎంపరికల్ సర్వే జరిగింది అని చెప్పేసి వాదన సైంటిఫిక్ సర్వే జరిగినటువంటి విషయాల్లో కోర్టు GOMS నెంబర్ 9 ఓకే, మీరు అట్లాగే ఉండండి. అసలు గతంలో అవుట్మోషన్ జరిగినటువంటి వాదన ఏంటి? అప్పుడు కోర్టు రిలీఫ్ అన్నది ఇవ్వలేదు పిటిషనర్. అంటే స్టే జీవో 9 పైన స్టే కూడా విధించలేదు. ఆ రోజు జరిగినటువంటి వాదనకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అది ఇంక్రీజ్ చేయడానికి సర్వే చేసి దాన్ని హౌస్ మోషన్ చేసినప్పుడు వారి యొక్క వాదన ఏంటంటే 50% ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వాస్తవంగా ఇది మన కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ దీనికి లేదు. ఎందుకంటే కే కృష్ణ స్వామి వర్సెస్ యూనియన్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక జడ్జిమెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాని ఆధారంగా వాళ్ళు GOMS నెంబర్ 9 కొట్టివేయాలని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే దాన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. ఆ లోపల ఏమైందంటే ఇక్కడ పెండింగ్ ఉండగానే సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళి ఆర్టికల్ 32 కింద వాళ్ళు అక్కడ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఈ రోజు పొద్దున 10:30కి జరిగినటువంటి వ్యవహారం ఏంటి అంటే చీఫ్ జస్టిస్ గారు క్లియర్గా అడిగారు, ఇందులో ఏమన్నా మీరు కౌంటర్ వేయాలనుకుంటున్నారా అని ఏజీ గారిని అడగడం జరిగింది. మాకు అలాంటి డైరెక్షన్స్ ఏం లేవు కాబట్టి మేము వేయము అని తను అన్నారు. సో స్టార్టింగ్ అడ్మిషన్ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి 12:30కు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తర్వాత మేము తెలియజేస్తాం చెప్పండి. అంటే ఏం జరిగే అవకాశం నాకు తెలిసి తరపు లాయర్లు బలంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఉంది, సీనియర్ లాయర్లు రక్షించింది. ఏ రకంగా వాదనలు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నది. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ GOMS నెంబర్ 9లో ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్స్ కంటిన్యూ చేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉంది. మేము కూడా ఇందులో ఐటమ్ నెంబర్ 42లో 28 మంది ఇంక్లూడ్ పిటిషనర్స్గా మేము ఇంక్లూడ్ కావడం జరిగింది. ఇంక్లూడ్ పిటిషన్స్ ఖచ్చితంగా వినాల్సినటువంటి బాధ్యత కోర్టు పైన ఉంది కదా. మమ్మల్ని మా వాదనలు వినకుండా ఇవాళ స్టేట్ అనేది దాన్ని ఎలక్షన్స్ ఆపేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ జరుగుతాయి అన్నటువంటి ఆశ. ఏదో గంటలో వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం అయితే ఉండదు. అట్లా ఉండదు. వెంటనే ఇట్లా డిసిజన్ తీసుకోవడానికి ఉండదు.
వన్స్ ఒక్కసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్ట్స్ కూడా ఇంటర్ఫియర్ కావడానికి ఎక్కువ అంటే మొగ్గు చూపం. ఇది నోటిఫికేషన్ షెడ్యూల్కి ముందే దాఖలైన పిటిషన్ కదా. బట్ ఏజీ గారు క్లియర్గా ఏం చెప్పారంటే ఇది షెడ్యూలు ఇది నథింగ్ బట్ నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది. ఆ క్లారిఫికేషన్ క్లియర్గా అడగడం జరిగింది. గతంలో స్పెషల్ అప్పుడు న్యాయమూర్తి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నోటిఫికేషన్ ఆర్ షెడ్యూల్కి ముందు దాఖలైన పిటిషన్ కాబట్టి ఖచ్చితంగా 8వ తేదీన విచారణ జరుపుతామని విషయం. అదే ఇప్పుడు ఆ రోజు హౌస్ మోషన్లో జరిగినటువంటి వాదనలకు